యొక్క ప్రధానమైన ఉద్దేశమై ఉన్నది. ఎదుటి వ్యక్తి మరి నీ భర్త అవ్వచ్చు, నీ చెల్లి అవ్వచ్చు, మీ అక్క అవ్వచ్చు, నీ తోటి స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు. వారు మంచివారు కాదు అనేటువంటి ఆ ముద్ర నీలో ఉన్నంత కాలము కూడా, వారు చెడ్డవారు అని నీ మనసులో అనుకున్నంత కాలము కూడా వారిని గూర్చిన ఆవేదన, ఆవేశము, ఆక్రోశము నీలో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఒక రోజున భార్యాభర్తలు పని చేసుకుంటూ ఉంటే భార్య తన భర్త గారిని పిలిచి వాళ్ళ యొక్క గ్లాస్ విండోలో నుంచి ఒక దృశ్యాన్ని చూపించిందంట. చూడండి, పొరుగింట్లో ఆ బాల్కనీలో వాషింగ్ మెషిన్ పెట్టారు. ఆ వాషింగ్ మిషన్ చూడండి ఎంత మురిగ్గా ఉందో, మన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ చూడండి ఎంత తెల్లగా ఉందో, మనం ఎంత నీట్గా క్లీన్గా నేను పెట్టుకుంటున్నాను. ఎదురింటి ఆంటీకి అస్సలు జ్ఞానం లేదు, బద్ధకం ఎక్కువైపోయింది, ఎంత మురికిగా ఉందో. వాళ్ళు కొని కూడా ఎక్కువ రోజులు అవ్వట్లేదండి, మనం కొన్న తర్వాతనే వాషింగ్ మిషన్ వాళ్ళు కొన్నారండి. కానీ మంది చూడండి ఎంత బాగుందో, వాళ్ళ వాషింగ్ మిషన్ చూడండి ఎంత మురిగి పట్టిపోయి చండాలంగా ఉందో అని భర్తతో చెప్తూ ఉన్నదంట. భర్త చూస్తూ ఉన్నాడు, అవునా సర్లే అని అంటూ ఉన్నాడు. ఒక రోజున భర్తకి ఎందుకో వాళ్ళ గ్లాస్ డోర్ క్లీన్ చేయాలనిపించిందంట. విండో గ్లాస్ ఉంటుంది కదా, కిటికీ గ్లాస్ డోర్ క్లీన్ చేయాలనిపించి ఆయన వాటర్ చల్లి చక్కగా కొలిన్ లాంటి దాంతో మరి నీట్గా స్ప్రే చేసి శుభ్రంగా క్లీన్ చేసాడంట క్లాత్తో. అప్పుడు వాళ్ళ విండో దగదగా మెరిసిపోతున్నట్టుగా క్లీన్గా కనబడుతుంది. ఆయన క్లీన్ చేసి కూర్చున్నాడు అక్కడ చైర్లో. భార్య వచ్చింది, ఆ క్లీన్గా ఉన్న అద్దాల్లో నుండి అవతల బాల్కనీలో ఆంటీ గారి యొక్క వాషింగ్ మిషన్ చూస్తూ ఒక గావు కేక పెట్టిందంట. ఆ గావు కేకకి చైర్లో కూర్చున్న భర్త గారు లేచి నిలబడ్డారు. ఏంటి, ఏమైంది అన్నారు. ఏమండి చూసారా, మురికి వాషింగ్ మిషన్ మార్చేసి ఆంటీ గారు కొత్త వాషింగ్ మిషన్ తెచ్చుకున్నారు, ఈరోజు తలతలా మెరిసిపోతుందంటే. పిచ్చిదానా, అది కాదే తలతలా మెరుస్తుంది, మన గ్లాసును క్లీన్ చేశానే నేను అన్నాడంట. అర్థమైంది కదా, వీళ్ళ గ్లాస్ క్లీన్ చేసుకుంటే అవతల నుంచి ఏం కనబడుతుందండి, అంతా కూడా క్లియర్గా కనబడుతుంది. యేసయ్య అదే అన్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నేను నీకు కనబడతానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు కనబడతాడు. నీ హృదయం జ్ఞానంతో ఉంటే ఎదుటి వారిని నీ జ్ఞానంతో నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. నీ హృదయం ప్రేమతో నింపబడి ఉంటే ఎదుటి వారిలో ఉన్న ద్వేషాన్ని కూడా నీ ప్రేమతో నువ్వు జయించగలుగుతావు. నీ హృదయము ధైర్యముతో నింపబడి ఉంటే ఆ ధైర్యముతో నువ్వు ఎదుటి వారిని కూడా ధైర్యపరచగలుగుతావు. కృంగిపోయిన వారిని, కృషించిపోయిన వారిని కూడా నీలో ఉన్న ధైర్యముతో వారిని లేవనెత్తగలుగుతావు, మంచిగా వెళ్ళగలుగుతావు. మన గ్లాసులు మనం క్లీన్ చేసుకోవాలి. యేసు ప్రభు వారు కూడా అదే అన్నారు. నీ కళ్ళల్లో దూలం ఉంది, వాళ్ళ కంట్లో నలిసే ఉంది అంటున్నాడు. నీ హృదయాన్ని, నీ తలంపులు, నీ ఆలోచనలన్నింటినీ కూడా ఎవ్రీడే ఎంపవర్ చేసుకో, శక్తితో నింపుకో, జ్ఞానంతో నింపుకో, ధైర్యంతో నింపుకో, వివేకంతో నింపుకో. నీ యొక్క ఆత్మీయ పరిపక్వత చెందాలి, మనము పరిపూర్ణులమే అవ్వాలి అనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశమై ఉన్నది.